మీరు గతి అంటారు అంటారు, మేము ఊళ్ళో ఏమంటారు దాన్నే గతి లేక. లేదు గతి లేక అన్న వాడే వాడారు ఆయన వాడు నేను చూశాను. కాకపోతే అదే చెప్పిండు. ఆయన అన్న ప్రకాష్ కాంటెక్స్ట్ బయటకు వస్తాడు ఒకసారి. లేదు కాంటెక్స్ట్ ఏంటంటే ఓసారి వేరే ఒకసారి పార్టీ ఏం లేదు నిజం మరి మాట్లాడతాడు ప్రకాష్. Thank you. అప్పుడు నిజం ఒక నిమిషం మాట్లాడతాడు. ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఎప్పుడు ఏమన్నారంటే, ఎందుకంటే వి ప్రకాష్ గారు ఆయన ఏమన్నారంటే టీఆర్ఎస్ తప్ప మరి తెలంగాణ స్థిర అస్తిత్వం గురించి పోరాడే పార్టీ లేదు, బీజేపీ కాంగ్రెస్ రెండు నేషనల్ పార్టీలు, మీరు కొత్త పార్టీ పెట్టండి అంటే విఠల్ అన్నప్పుడు మీరు పెట్టండి ఉడుకు రక్తం పెడితే గనక మీ సిద్ధాంతం కరెక్ట్ అయితే నేను వస్తా, ఇప్పుడైతే నాకేం గత్యంతరం లేదు కాబట్టి గతి లేక ఉంటున్నా అని అన్నారు. అంతేనా వి ప్రకాష్ గారు? సరే ఏదైనా కానీ ఇప్పుడు అప్పుడు అనడం కాదు డాక్టర్ సాబ్, అప్పుడు అనడం కాదు ఇప్పుడు కూడా అంటున్నా నేను, స్వయం పాలన ఒక ప్రాంతీయ పార్టీతోనే సాధ్యమైతది, అటువంటి పార్టీ లేదు. అందరు బయట పెట్టండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు నా చర్చలో అన్నారు, దానివల్ల వి ప్రకాష్ గారి డ్యామేజ్ జరగదు కాబట్టి క్లారిఫై అన్న కాంటెక్స్ట్. ఎస్, స్వయం పాలనలో జరిగిన కుటుంబ పాలన. స్వయం పాలన ఇప్పుడు ఎన్ల లేదు కుటుంబ పాలన, ఎన్ల లేదు కుటుంబ పాలన. మీరు ఫస్ట్ పోయిన వైఎస్ఆర్ తర్వాత కాంగ్రెస్ లో లేదా? ఒకటే చెప్తున్నా ఇవాళ నేను, పెద్దలు మీరందరూ అక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇవాళ మిత్రులు ప్రకాష్ గారు మాట్లాడినా, పెద్దలు ఇన్నయ్య గారు మాట్లాడినా, రామారావు గారు మాట్లాడినా, ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే నేను ఏ పార్టీలో లేనన్నాడు. తెలంగాణ కోరుకున్నది ఇలా పక్కా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనేది నిర్వివాదం అనే అంశం. అది పార్టీలో ఉండాలంటే నిర్మాణంలో అన్న ఒకటే నిర్మాణంలో మాటల్లో చెప్పకుండానే మీరు చెప్పకనే చెప్పిండ్రు నేను ఆ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో అస్తిత్వం కొరకే పోరాడుతున్నాను చెప్పి. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎప్పుడు అయిపోయిందన్నా? తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు పరిపాలించినా, అది కాంగ్రెస్ బిడ్డలు పరిపాలించినా, బీజేపీ బిడ్డలు పరిపాలించినా, ఇంకో పార్టీ పరిపాలించినా, తెలంగాణ అస్తిత్వం అనే పరిధిని తీసుకునే పోరాడుతుంది ఇవాళ, పరిపాలిస్తుంది ఇవాళ. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడే అయిపోయింది. మరి అదే టీఆర్ఎస్ పార్టీ, మీరు ఏదైతే టీఆర్ఎస్ పార్టీని ఇలా యాదృచ్ఛికంగానో లేకుంటే ఇలా ఇంకొక రకంగానో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుండ్రో, ఆ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కినప్పుడు మరి ఆ అస్తిత్వం ఎక్కడ పోయింది ఒకసారి గుర్తించుకోవాలి మీరు. ఆత్మవిశ్వాసం కొద్ది మేము పోరాడతాం, ఆత్మ గౌరవంతో పోరాడతాం అవుతున్న మీరు మరి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కినప్పుడు, కుటుంబం పోయి మొక్కినప్పుడు మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదో ఇప్పుడు ఒకసారి మీరు మాట్లాడాలి. రెండవది, వారి కుటుంబ పంచాయతీతో మనకు సంబంధం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆశించిన ఆశయాలు, అమరవీరులు ఏదైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ ఆత్మ బలిదానాలకు వెనుక ఉన్న ఆశయాలు నెరవేరినయా? ఆ యొక్క ఆశయాల బలిదానాలలో గత ప్రభుత్వం, మీరంటున్న ప్రభుత్వం, తెలంగాణ అస్తిత్వం కొరకు మాట్లాడుతున్న ప్రభుత్వం అన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే తెలంగాణ పేగుబంధం దిగిపోయింది. ఇంకా దాన్ని కూడా మీరు తెలంగాణ అస్తిత్వంగా మీరు మాట్లాడితే దాన్ని మిమ్మల్ని ఇక నేను మీకు సలాం చెప్పాలి తప్ప ఇంకొకటి లేదు ప్రకాష్ గారు. ఎందుకంటే మనకున్న భవబంధావ్యాలు, మనకున్న అనుబంధాల ద్వారా మనం అంతకంటే ఎక్కువ మాట్లాడుకోలేము. మనం మామూలు పొలిటీషియన్ అయితే మనం మాట్లాడగలుగుతాం, కానీ తెలంగాణ అస్తిత్వం కొరకు ఆ పార్టీ పోరాడిన పాపాన పోలే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడాలన్న ఒక ఆశయం కొద్దీ ఆ పార్టీ పనిచేయాలి. అలా రాజకీయ పునరేకీకరణ పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు మాట్లాడినప్పుడు అదే మరి కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శించారు, అదే బీజేపీ పార్టీతో నమ్మకం లేదంటారు. మరి వాళ్ళందరినీ కూడా పార్టీకి లాక్కున్నప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మతోని ఆ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చిందో కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. అలా మీ యొక్క పరిగణలోకి తీసుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ఇవాళ మీరు కేవలం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని బతికించడానికి, దాన్ని అస్తిత్వం పేరిట మళ్ళీ మీ యొక్క దానికి ఈ తెలంగాణ దోపిడీని కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నంగానే నేను భావిస్తున్నాను. మళ్ళీ వాళ్ళ కుటుంబ తగాదాలను పెట్టుకుని మళ్ళీ నేను పోయి మాట్లాడతా, తెలంగాణను మళ్ళీ మీరు దోసుకోండి, పంచభూతాలను అన్నింటిని కూడా వీళ్ళు దోసుకున్నారు. ఇవాళ 5 ఉన్నారు ఆ పార్టీలో. తెలంగాణ మామూలుగా ఏమంటాం, పంచభూతాలను అంటాం. ఈ 5 భూతాలు అన్ని భూతాలను దోసుకున్నాయి. ఆ పంచభూతాలు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఒక్కొక్క భూతాన్ని దోసుకున్నారు. ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణని ఒక సజీవ శ్మశాన వాటిగా చేర్చింది. ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నా. మొన్న కవిత ఒక మాట అంది, మీ సిరిసిల్ల నేరెళ్లలో జరిగిన ఇన్సిడెంట్ లో కేటీఆర్ బ్లేమ్ కావాల్సి వచ్చిందని. చెప్పండి. ఇప్పుడు నా పాయింట్ భరత్ ఏదో లేకపోతుండు, కానీ నన్ను మాట్లాడి వాళ్ళు. అవును, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని మా ఇన్న ప్రకాశ ఇంకెవరెవరు అంటారు, మరి బ్రహ్మాండంగా గొంతెత్తుతున్నారు. అయితే
93, 94, 95లో నక్సలైట్ల మీద బ్యాన్ ఉండే.